బాబు, ఇలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు. నా పాపానికి నేను శిక్ష వేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్, ఓన్లీ మంత్రాస్. ధ్రువంతే రాజా ఎక్కడ? ధ్రువంతే రాజా వరుణో. అన్నా, మన గురించి తెలిసిపోయినట్టుంది, పోలీసులు వచ్చారు. పోలీసా? అయితేనే చెప్పు. ఆయన పట్టుకుంటా అన్నా, చెల్లి పారిపోతుంది. పట్టుకోరా బాబర్తి. అన్నా, నువ్వు చూడరా. గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా మీ ఇద్దరు ఇటేళ్ళండి, మీ ఇద్దరు ఇటేళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. వచ్చింది అటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పదా. దానికి కొట్టాలని చెప్పచ్చు కదా. రాయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. Torito, Toriti, yo. బాబాయ్ పైన ఉన్నాడు. సరిగ్గా చెప్పరా? బాబాయ్ ఇటు వచ్చేసాడు మళ్ళీ. వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్. ఏంటి, ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో, నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య, కనీసం ఈ కట్లన్నా ఇప్పన్నయ్యా. అన్నయ్య, సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అజ్జి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంటా. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. చెట్టని అయ్యా పోలీసు తుడిచేస్తానులే. గోపిగాడు వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా?
ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపికెళ్ళి ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకు కొట్టావు? ఆయన నా కన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళు. వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయితే రై అయితే అమ్మ. Yeah, 501, 502, 503. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? లవ్వా? నో మనీ లేచిపోయింది. ఎలాహే మెంటల్. $2,000. 1 kiss 2000. Yeah, 2 kiss 2,000. It's a too cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. Hey. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా. ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా? ఇది పెద్ద డెక్క. పించోళ్ళు కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటున్నారా? చిచ్చే. ఇప్పుడు అడుగు డబ్బులు ఇస్తా కట్ట. ఈ డేట్ అయిపోతుంది కదా. 99. I love her. 2000 express. 2001 she's accepted. 2002 city full roaming. 2003 marriage fix. But in between enter the dragon. She's jump. I catch. Understand? అర్థం కాలేదా? I see. Namaste. See you coming. Body shivering. అయ్యి బాబోయ్. గోపి ఆగు. అయ్. బామ్మగారు, ఇదంతా మా వల్లే జరిగింది. ఇందులో మీ తప్పే ఉందమ్మా. అలాగని వాడి తప్పు కూడా ఏం లేదమ్మా. అందరిలాగే వాడు కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడ్డాడు. పడ్డవాడు పడ్డట్లుండగా మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి వాడు పైనుంచి కింద పడి ఈ హాస్పిటల్లో పడ్డాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదమ్మా. చూద్దాం, జీవితంలో ఎన్నో కథలకు ముగింపు ఎక్కడే దొరుకుతుందంటారు. ఇక్కడ గోపి తాలూకా మేమే డాక్టర్. విషయం ఏంటో ఇక్కడే చెప్పండి.
అలా పక్కకు రండి చెప్తాను అనొద్దు. చెప్పండి. ఈజ్ ఆల్ రైట్. కానీ కానీ అతని బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవటం వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. గతం గత. డాక్టర్ థ్యాంక్స్. ఇలాగే కంటిన్యూ చేసి కథను ముగించేయండి. డాక్టర్ అతనికి గతం ఎప్పుడు గుర్తు రావచ్చు? చూడమ్మా, మా ప్రయత్నం మేము చేసాం. స్పెషలిస్ట్ అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయించాం, కానీ లాభం లేదని చెప్పారు. అతనికి జీవితాంతం గతం గుర్తుకు రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు. పోనీ గోపిని ఒకసారి చూడొచ్చా? ఇప్పుడు డాక్టర్ ప్లీజ్ ఒకసారి చూడనివ్వండి. వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు. ఓకే, అతను ఐసీలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయదు. చూసి వెంటనే వచ్చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. మనం తర్వాత వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు. ఆ. గోపి 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 ఏమ్మా, గోపి చూశారుగా పేషెంట్ని, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ప్లీజ్ వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ సార్. మెల్లగానయ్యా, ఏం పర్వాలా, అంత సవ్యంగా జరుగుతుంది. వస్తాను. అలాగే సార్. మొత్తానికి ఈ రకంగా బతికి బయటపడ్డానండి. మీరు గతం అబ్బాయి అటువంటిది ఏమీ లేదండి. భవిష్యత్తు కోసం తప్పలేదు. మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి? మీకు నా మీద కోపం లేదుగా? నాకు మీ మీద కోపం ఏంటండి? మరి ఇష్టం ఉంది. ప్రేమ? అయితే వెంటనే పెళ్లి చూపులు అరేంజ్ చేసేయండి. నేను పెళ్లికి రెడీ. నేను పెళ్లికి రెడీ.